ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం అగ్రహారంలో పంపిణీ చేసిన పాస్ పుస్తకాల్లో తప్పులు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. రాజముద్రతో పంపిణీ చేస్తున్న పుస్తకాల్లో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పంపిణీ చేస్తున్న పుస్తకాలను చూసి రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజముద్రతో తప్పులను సవరించి కొత్తగా పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పినా కొందరు అధికారులు వాటిని సవరించడం లేదని స్థానికులు చెబుతున్నారు. కొత్త పాస్బుక్లు రీజనరేషన్ చేసినందువల్ల భూమి మళ్ళీ అట్లాగే గవర్నమెంట్ తీసుకున్నా కానీ పాస్బుక్ల్లో యాజ్ ఇట్ ఈజ్గా పాత బుక్లు ఎట్లా ఉన్నాయో పైన జగన్ పేరు తీసేసి లోగో వేసి ఇస్తున్నారు. మాకు గవర్నమెంట్ తీసుకున్న ల్యాండ్ని డిలీట్ చేయకుండా అదే పాస్బుక్ వస్తుంది. దాన్ని ల్యాండ్ ఎక్వేషన్ తీసుకున్న భూమిని డిలీట్ చేసి పుస్తకాలు ఇస్తే మాకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. దాన్ని దయచేసి మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. గత గవర్నమెంట్లో జగనన్న లేఅవుట్కి ఎల్ఏ కింద జగనన్న లేఅవుట్ కింద మల్లేశ్వరపురంలో రైతులందరూ సహకరించి 158 ఎకరాలు ఎల్ఏకి ఇచ్చారు. కానీ ఈ రోజున మళ్ళీ పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. ఎల్ఏ కింద పోయిన ల్యాండ్ కాకుండా అదేవిధంగా మిగతా ల్యాండ్కి పాస్ పుస్తకాలు ఇవ్వాల్సింది బానిచ్చి రైతులు కూడా గందరగోళంగా ఉన్నారు. అదేవిధంగా మాకు ఎల్ఏకి ఇచ్చిన ల్యాండ్ తీసేసి ఇప్పుడు మాకు ప్రజెంట్ ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కి పాస్ పుస్తకాలు ఇస్తే మేము అందరం కూడా రైతులందరూ సంతృప్తి చెంది ఆ పాస్ పుస్తకాలు తీసుకోవడానికి మేము అందరం కూడా సహకరిస్తున్నాం. ల్యాండ్ అగ్రిమెంట్కి ఉన్న పొలం ఇప్పుడు ఉన్న పొలం తీసేసి అందులో జగనన్న కాలనీకి ఇచ్చిన తీసేసి ఉన్న పొలం ఇవ్వకుండా మొత్తం అన్ని కలిపి అదే నెంబర్ సర్వే నెంబర్లు అన్నీ అయ్యే వస్తున్నాయి. తీసేసి మళ్ళీ మాకు ఉన్న సర్వే నెంబర్లు పోయింది తీసేసి ఉన్నది ఇస్తే సరిపోయింది.